హైదరాబాద్ లో సదర్ ఉత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి. డీజేల హోరు, దానికి తగ్గట్లుగా అందంగా అలంకరించిన దున్నపోతుల అద్భుత విన్యాసాలతో యాదవ సోదరులు హుషారెత్తిపోయారు. నరకాసుర వధకు చిహ్నంగా యాదవులు 2 రోజుల పాటు వైభవంగా జరుపుకునే ఆ ఉత్సవ విశేషాలను ఓసారి చూద్దాం. నరకాసురుణ్ణి వధించి తమను కష్టాల నుంచి గట్టెక్కించిన శ్రీకృష్ణుడు సత్యభామలకు భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తారు యాదవులు. తమకు జీవనాధారమైన పాడి పంటల అభివృద్ధిని కోరుతూ కులదైవాలను ప్రార్థిస్తారు. అందులో భాగంగా దున్నపోతులను పెళ్లి కొడుకుల్లా అందంగా ముస్తాబు చేసి నగర వీధుల్లో ఊరేగిస్తారు. డీజేల హోరులో దున్నపోతులు చేసే విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు దున్నపోతుల అలంకరణలోనూ వైవిధ్యాన్ని చూపిస్తున్నారు యాదవ సోదరులు. వాటికి కూడా అందమైన కటింగ్లు చేయిస్తున్నారు. చర్మంపై డిజైన్లు వేయిస్తున్నారు. మొత్తంగా ఈ ఉత్సవాలు ఒక్క యాదవ సోదరులకే కాదు, భాగ్యనగర వాసులను కూడా ఎంతగానో అలరిస్తాయి. బుల్ ఫైట్ విదేశాల్లోనే కాదు, మన దగ్గర ఉంది. తమిళనాడు రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో జల్లికట్టు పేరుతో సంక్రాంతి వేడుకల్లో భాగంగా మారిపోయింది ఈ క్రీడ. పొగరు మీదున్న గిత్తలను గ్రామంలో వదిలి వాటిని లొంగ తీసుకోవడం ఈ సంబరాల ప్రత్యేకత. పంట చేతికి వచ్చిన శుభవేళ పశువులను కృతజ్ఞత సూచకంగా కొలవడం అనాదిగా వచ్చే ఆచారం. సంక్రాంతి సందర్భంగా కొత్త పంట పండటం ఎంత ప్రధానమో పశువులను పూజించడం కూడా అంతే ముఖ్యం. పశువులకు స్నానాలు చేయించడం, గోవులకు పూజలు చేయడం మొదలైన ఆచారాలు క్రమంగా బలపడ్డాయి. ఇప్పటికే పలు పల్లెటూళ్లలో ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది. అంతేకాదు, ఆ రోజున ఎడ్ల పందాలను పెట్టి గెలిచిన వారికి బహుమతులు ఇస్తారు. పశువులను పూజించడం వరకైతే బాగానే ఉంది. క్రమంగా పశువులతో వినోద క్రీడ కూడా మొదలైంది. పశువులకు మద్యం తాగించడం, తాము సేవించడం, భిన్న గ్రూపుల మధ్య తగాదా మొదలైన కారణాల వల్ల ఈ ఆట ప్రాణాంతకంగా మారింది. తమిళనాడులోని మధురై ప్రాంతంలో ఈ బుల్ ఫైట్ ఎక్కువగా సాగుతోంది. గిత్తల కొమ్ముల మధ్య పెట్టిన సొమ్మును బహుమతులుగా గెలుచుకోవడం విరోచిత చర్యగా స్థిరపడిపోయింది. గిత్తలను కొమ్ములతో పట్టుకోవడం కష్టంగా ఉండడానికి నూనె రాస్తారు. ఈ క్రీడలో గిత్తలు భయోత్పాతానికి గురవుతాయి. ఆడేవారికి కూడా ప్రాణాంతకంగా ఉంటుంది. గాయాలు కావడం సాధారణ విషయం. పశువులకు మద్యం తాగించడం వల్ల అవి రెచ్చిపోతాయి. జల్లికట్టు వందలాది ఏళ్ల నుంచి వస్తోంది. అయితే జంతు ప్రేమికులు ఈ క్రీడకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ఫలితంగా ఈ క్రీడపై నిబంధనలు వచ్చాయి. అధికారులు సూచించిన ప్రకారం క్రీడను నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ జల్లికట్టుకు తమిళనాడులోనే కాదు, మన రాష్ట్రంలో చిత్తూరులోనూ జరుపుతారు. ముందుగా పొగరుబోతు గిత్తలను మరింత రెచ్చగొడుతూ వాటి ముగుదాడులను బిగుస్తారు. సంక్రాంతి పండుగ 3వ రోజున పశువుల పండుగ నాడు ఈ జల్లికట్టు సాగుతుంది. ఊరంతా వీధిలోకి చేరుకుంటారు. పక్క గ్రామాల నుంచి కూడా జనం తరలొస్తారు.
జల్లికట్టులో పాల్గొనకున్న చూడటానికి వేల సంఖ్యలో జనం చేరతారు. కొందరు పశువులను వెంబడిస్తారు. తమని మానవులు ఏమి చేస్తారనే భయంతో పశువులు పరువు లంకించుకుంటాయి. మరోవైపు ఒక్క గిత్తనైనా లొంగదీసి తమ గ్రామం పరువు నిలబెట్టాలని కొందరు వెంటపడతారు. ఈ వినోదం క్రమంగా పశువులకు ఎరకాటం, మానవులకు ప్రాణ సంకటంగా మారింది. ఇంత ప్రాణాంతకమైన ఆట గిన్నిస్ బుక్ లోకి ఎక్కడానికో కాదు, కేవలం గ్రామంలో గొప్ప అనిపించుకోవడానికే. ఇదంతా ఈ బుల్ ఫైట్లలో ఒకవైపు మాత్రమే. కానీ పంజాబ్, హర్యానా, కేరళ రాష్ట్రాల్లోనూ ఎడ్ల పందాలు ఉన్నాయి. అయితే వాటిని సంప్రదాయ పద్ధతిలో హింసాయుతం లేకుండా నిర్వహిస్తున్నారు. మన సాంప్రదాయాలకు ఆధునికతను జోడించి ఎడ్ల పందాలకు కొత్త సొబగులు అద్దుతున్నారు. ఒక్కొక్క దేశంలో ఒక్కో రకమైన బఫెలో ఫెస్టివల్స్ చేస్తున్నారు. వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా చేస్తున్న ఈ ఫెస్టివల్స్ కొందరికి వినోదాన్ని ఇస్తుంటే యానిమల్ లవర్స్ కు మాత్రం కోపం తెప్పిస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.